హాయ్ గైస్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మనం ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి ఏంటి అనేది చూద్దాం. అయితే క్లియర్ కట్గా ప్రాక్టికల్గా కూడా మీకు ఎలా రన్ చేయాలి ఏంటి కోడ్ మొత్తం అయితే చూపిస్తాను. ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, ఇంకా నార్మల్ మన జనరల్గా జావా ప్రోగ్రామ్ ఎలా రాస్తాం, ఇంకా కాంపాక్ట్ ఫైల్ అంటే షార్ట్ కట్లో ఈజీ వేలో ఎలా రాస్తాం అనేది చూద్దాం అనమాట. ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీకు ప్రాక్టికల్ కూడా రన్ చేసి కోడ్ ఎలా ఉంటుంది ఎలా రాయాలి కూడా చూపిస్తాను. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే కంటెంట్ ఏంటి అంటే ఫస్ట్ ప్రోగ్రామ్ జనరల్ ట్రెడిషనల్ వే ఎలా ఉంటుంది ఇప్పుడు జావా ప్రోగ్రామ్ అనేది, తర్వాత కాంపాక్ట్ ఫైల్స్ ఈజీగా ఎలా ఉంటుంది అనమాట, అది కూడా చూద్దాం. అంటే న్యూ ఫీచర్ అనమాట ఇది కాంపాక్ట్ ఫైల్ అనేది, అది కూడా చూద్దాం. తర్వాత ఎలా కంపైల్ చేయాలి, ఎలా రన్ చేయాలి, ఓల్డ్ వేలో ఎలా రన్ చేస్తున్నాం, న్యూ వేలో న్యూ ఫీచర్లో ఎలా రన్ చేస్తాం ఈజీగా అనేది చూద్దాం. ఇంకా చిన్న చిన్న టిప్స్ బెస్ట్ ప్రాక్టీసెస్ అవి కూడా అన్నీ కలిపి చూద్దాం. తర్వాత ఇంకా ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి మీకైతే ట్రెడిషనల్ జావా ప్రోగ్రామ్ నార్మల్గా అయితే మనం ఇలాగైతే సేవ్ చేస్తాం అనమాట. హలో వర్ల్డ్ డాట్ జావా ఫైల్ని అయితే ఇలా సేవ్ చేస్తాం. ఇది కోడ్ వచ్చేసరికి కోడ్ అనమాట ఇది. ఇంకా మీకు ఫైనల్లో ఎలా రన్ చేయాలి, ఎన్ని విధాలుగా రన్ చేయొచ్చు, కోడ్ ఎక్కడ రాస్తాం, ఎలా సేవ్ చేస్తాం అయితే క్లియర్ కట్గా అయితే చూపిస్తాను. ఫస్ట్ దీని వరకు అయితే ఆ ఎక్స్ప్లెనేషను కోడ్ అయితే రన్ చేసి ప్రాక్టికల్ వే కూడా చూద్దాం. ఫస్ట్ ట్రెడిషనల్ వరకు ఇదైతే కోడ్ అనమాట. క్లాస్ తీసుకున్నాం, తర్వాత మెయిన్ ఫంక్షన్ తీసుకున్నాం, రన్ చేసామన్నమాట. ప్రింట్ ఫంక్షన్ రాసాం, హలో వరల్డ్ అని ఇచ్చామన్నమాట. ఇది వీటి గురించి అన్నీ క్లియర్ కట్గా నేను ముందు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఒకవేళ చూడకపోయింటే ఫస్ట్ నుంచి జావా కోర్స్ మొత్తం చూడండి, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకేనా, ఇది కోడ్. తర్వాత ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే పబ్లిక్ క్లాస్ హలో వరల్డ్ అనమాట. అంటే క్లాస్ నేమ్ అనమాట. మనం ఒక క్లాస్కి అయితే నేమ్ ఇచ్చామన్నమాట. ఇది క్లాస్ నేమ్ హలో వరల్డ్ అనేది. ఇది క్లాస్ని డిఫైన్ చేయడం అనమాట. విత్ కీవర్డ్ తోటి పబ్లిక్గా ఇచ్చామన్నమాట. క్లాస్ని అయితే డిక్లేర్ చేసుకున్నాం. తర్వాత ఈ ఫైల్ మస్ట్ మ్యాచ్ ద క్లాస్ నేమ్. ఫైల్ నేమ్ అనేది మనం సేవ్ చేస్తాం కదా, ఇదిగో హలో వరల్డ్ డాట్ జావా. ఇట్లా సేవ్ చేసేటప్పుడు ఈ క్లాస్ నేమ్ అనేది ఈ ఫైల్ నేమ్ అనేది సేమ్గా అయితే మనమైతే సేవ్ చేయాలి. మెయిన్ ఫంక్షన్ ఎక్కడ ఉంటుందో ఆ క్లాస్ పబ్లిక్ ఇచ్చి ఈ క్లాస్ అనేది తర్వాత ఫైల్ నేమ్ అనేది సేమ్గా ఇచ్చి క్యాపిటల్ లెటర్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి, అప్పుడు మాత్రమే రన్ అయిద్ది అనమాట. అట్లా సేవ్ చేయాలి డాట్ జావా ఎక్స్టెన్షన్ తోటి. తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్స్ ఆర్గ్స్ అనమాట. ఇదేంటంటే ప్రతి జావా ప్రోగ్రామ్కి ఇది ఎంట్రీ అనమాట ఎంట్రీ పాయింట్ ఆఫ్ ఎవ్రీ జావా ప్రోగ్రామ్. అంటే మనం రన్ చేసినప్పుడు ఫస్ట్ అయితే జేవిఎం అయితే మెయిన్ ఫంక్షన్కి వస్తుంది. ఇక్కడి నుంచి అయితే అది ఆ మెయిన్ ఫంక్షన్ లోపల ఏమైతే ఉన్నాయో అవి రన్ చేసుకుంటూ పోద్ది అనమాట. అది తర్వాత జేవిఎం స్టార్ట్స్ ఎగ్జిక్యూషన్ హియర్ చెప్పాను కదా. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలన్ హలో వరల్డ్ అంటే ప్రింట్ టెక్స్ట్ టు ద కన్సోల్ విత్ ఏ న్యూ లైన్. నెక్స్ట్ న్యూ లైన్ తోటి కొత్త లైన్లోకి నెక్స్ట్ లైన్లోకి కర్సర్ వచ్చేసరికి హలో వరల్డ్ అని అయితే ప్రింట్ చేసిద్ది అనమాట. ప్రింట్ చేసే ఫంక్షన్ ఇది. ఓకేనా. తర్వాత ఎలా కంపైల్ చేయాలి, ఎలా రన్ చేయాలి ట్రెడిషనల్ ప్రోగ్రామ్ని అయితే చూద్దాం. జావా సి అంటే జావా కంపైలర్ని కాల్ చేసి తర్వాత హలో వరల్డ్ డాట్ జావా మన ఫైల్ నేమ్ ఇస్తే కంపైల్ అయిపోద్ది అనమాట. మనం ఇచ్చిన కోడ్ ఏమైనా ఎర్రర్స్ ఉంటే చూపిస్తుంది, లేకపోతే కంపైల్ అయిపోద్ది. తర్వాత రన్ చేయడం అనమాట. జావా హలో వరల్డ్ అంటే క్లాస్ నేమ్ ఇచ్చి అంటే ఫైల్ నేమ్ ఇవ్వటం అనమాట. క్లాస్ నేమ్ ఇచ్చి జావా ఇచ్చి హలో వరల్డ్ ఇస్తే జేవిఎం రన్ చేసి ప్రోగ్రామ్ని అయితే రన్ చేస్తుంది జేవిఎం అనేది. తర్వాత మనం అవుట్పుట్ అయితే హలో వరల్డ్ అని వస్తుంది అనమాట. మనం ఇక్కడ హలో వరల్డ్ అని ప్రింట్ చేసాం కదా ప్రింట్ ఫంక్షన్లో, అదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా హలో వరల్డ్ అని ప్రింట్ అయ్యిద్ది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇది ట్రెడిషనల్ జావా ప్రోగ్రాంలో ఏంటి అని చూద్దాం. బాయిలర్ ప్లేట్ కోడ్ అనమాట. ప్రతిసారి మనం కోడ్ రాసేటప్పుడు అయితే క్లాస్ అని రాయాలి. అంటే క్లాస్ రాయాల్సి ఉంటుంది ప్రతి ప్రోగ్రామ్కి. మనం క్లాస్ రాయాలి. తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, పబ్లిక్ క్లాస్ ఏదైతే క్లాస్ ఇవ్వాలి, స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఇదంతా లైన్ అయితే చూపిస్తాను. ఇదిగోండి పబ్లిక్ క్లాస్ హలో వరల్డ్ క్లాస్ రాయాలి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాయాలి, తర్వాత మనం ప్రింట్ చేయాలన్నమాట. కావాల్సిన కోడ్ రాయాలి. ఇంత ప్రతి ప్రోగ్రాంలో అయితే అది రాయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత రీడబిలిటీ స్టాండర్డ్ జావా లుక్ అనమాట. ఇది స్టాండర్డ్ కోడ్ లాగా కనిపిస్తుంది మనకి. తర్వాత యూసేజ్ వచ్చేసరికి యూజ్డ్ ఇన్ బిగ్ ప్రాజెక్ట్స్లో మెయిన్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్లో అయితే దీన్ని స్టాండర్డ్గా యూజ్ చేస్తారనమాట. తర్వాత అవైలబిలిటీ జావా స్టార్టింగ్ నుంచి జావా ఫస్ట్ వర్షన్ నుంచి ప్రజెంట్ లేటెస్ట్ 25 లాంగ్ టర్మ్ సపోర్ట్ వర్షన్ వరకు ఇది ఉందన్నమాట, రన్ అవుతుంది.
దీన్ని ఒకసారి అయితే రన్ చేసే ప్రాసెస్ అయితే చూద్దాం. కోడ్ అయితే ఇదనమాట. ఫస్ట్ ట్రెడిషనల్ ప్రోగ్రామ్ కోడ్ వచ్చేసరికి ఇది యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పిన విధంగానే రాశాను అనమాట. దీన్ని సేవ్ చేద్దాం. ఇప్పుడు మీరు ఫైల్ క్లిక్ చేసి సేవ్ యాస్ అని క్లిక్ చేసైనా సేవ్ చేయొచ్చు, లేదా అంటే Ctrl+Shift+S క్లిక్ చేసినా కానీ మీకు సేవ్ అయితే చూపిస్తుంది. మీరు ఇక్కడ కింద మీకు ఫైల్ నేమ్ అయితే చూపిస్తుంది అనమాట. అక్కడ సేమ్ మన క్లాస్ నేమ్ ఏది ఇచ్చామో అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అయితే మనం ఇక్కడ ఇవ్వాలి. క్యాపిటల్ లెటర్స్ కూడా మిస్టేక్ అవ్వకూడదు, స్పెల్లింగ్ కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. hello-world.java అని ఇచ్చి నేనైతే సేవ్ చేస్తున్నాను. చూడండి, క్లాస్ నేము అండ్ ఫైల్ నేమ్ అయితే సేమ్ ఈక్వల్గా అయితే ఉన్నాయి. తర్వాత ఇప్పుడు దీన్ని అయితే మనం సేవ్ చేసాం కదా, ఫైల్ని అయితే సేవ్ చేసుకున్నాం. ఇప్పుడైతే మనం రన్ చేద్దాం. మీరు 2 విధాలుగా అయితే రన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీకు ఎక్కడైతే మీరు ప్రోగ్రామ్ అయితే సేవ్ చేశారో ఆ ఫైల్ ఆ డెస్టినేషన్కి వెళ్ళి అక్కడ మీరు CMD అని ఇచ్చి ఎంటర్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అంటే ఫైల్ అయితే ఎక్కడైతే ఉందో మీరు మన జావా ఫైల్ సేవ్ చేసి రాసిన కోడ్ ఎక్కడైతే ఉందో అక్కడికైతే డైరెక్ట్గా తీసుకెళ్ళిద్ది అనమాట. అంటే నేను ఈ లొకేషన్లో అయితే నేను సేవ్ చేశాను అయితే నా ప్రోగ్రామ్ని అయితే హలో వరల్డ్. ఇదిగోండి నా ప్రోగ్రామ్ అయితే ఈ లొకేషన్లో ఉంది మనం రాసిన ప్రోగ్రామ్. అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేసి CMD అని క్లిక్ చేసి ఎంటర్ చేస్తే మిమ్మల్ని డైరెక్ట్గా అయితే ఆ లొకేషన్లో ఒక CMD అయితే ఆ లొకేషన్లో ఓపెన్ అయిపోద్ది అనమాట. లేదు అంటే ఇంకో వే కూడా ఉంది, ఇంకో మార్గం కూడా ఉంది మీకు. మీరు డైరెక్ట్గా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మీరు లొకేషన్ అయితే మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా చూపిస్తాను. మీరు డైరెక్ట్గా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసేసి ఇక్కడ CD అంటే చేంజ్ డైరెక్టరీ ఇచ్చి మీరు ఎక్కడైతే సేవ్ చేశారో మీ ప్రోగ్రామ్ని అక్కడికైతే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఆ లొకేషన్ అయితే మీరు ఇవ్వాలి. నేనైతే ఎస్ ఫోల్డర్లో YT ఇలాగైతే మీరు లొకేషన్ అయితే కంప్లీట్గా ఇచ్చేసి లాస్ట్ ఫర్ సపోజ్ జావా ప్రోగ్రామ్స్ ఈ ఫైల్లో ఉందనుకోండి. ఇక్కడ ఈ లొకేషన్ మొత్తం ఇచ్చేసి ఎంటర్ కొట్టేస్తే మీకు ఆ లొకేషన్ అయితే డైరెక్ట్గా అయితే తీసుకెళ్ళి ఇలాగైతే చూపిస్తుంది అనమాట. ఇదిగో ఈ లొకేషన్ మొత్తం మీరైతే యాజ్ డీస్కి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ లొకేషన్ మొత్తం ఇచ్చి ఎంటర్ చేస్తే మీరు లొకేషన్ ఫైల్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి ఎంటర్ కొట్టేస్తే ఆ లొకేషన్ ఇచ్చేస్తే మీకు ఇట్లాగా సేమ్ ఇలాగే ఓపెన్ అయ్యిద్ది అనమాట. అక్కడ మనం ఇప్పుడు కంపైల్ చేద్దాం. ఫస్ట్ జావా C అంటే జావా కంపైలర్కి ఇచ్చేసి మనం ఏమైతే ప్రోగ్రామ్స్ ఫైల్ అయితే సేవ్ చేసామో హలో world.java ఇది ట్రెడిషనల్ కంపైలేషన్ ప్రాసెస్ అనమాట. ఎంటర్ కొడితే మనకు కంపైల్ అయ్యి ఏదైనా ఎర్రర్స్ ఉంటే చూడండి ఇలాగైతే మీకు ఎర్రర్స్ ఏమైనా ఉంటే చూపిస్తుంది అనమాట. లేదు అంటే మనకి ఇట్లా డైరెక్ట్గా అయితే రన్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు మనం రన్ చేయటం అనమాట. ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత కంపైల్ చేసి ఎర్రర్స్ ఏమి లేవు కాబట్టి అలాగ నెక్స్ట్ లైన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం అయితే రన్ చేయటం అనమాట. డైరెక్ట్గా జావా అని ఇచ్చేసరికి జావా ఇచ్చి మన క్లాస్ నేమ్ హలో. ఇప్పుడు మనం రన్ చేసాం కదా, రన్ చేసిన తర్వాత మనం ఎక్కడైతే మన హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎక్కడైతే ఉందో ఆ ప్రోగ్రామ్ పైన .class ఫైల్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. చూడండి, ఫస్ట్ అయితే మనకు హలో వరల్డ్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది. తర్వాత మనం కంపైల్ చేసిన తర్వాత జావా C ఫైల్ నేమ్ ఇచ్చి ఇక్కడ మనకి .class ఫైల్ అయితే ఒకటి క్రియేట్ అవుతుంది అనమాట. ఆ .class ఫైల్ అనేది ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఆ .class ఫైల్ అయితే ఎలా ఉంటుంది. మనకి దీనివల్లే మనకి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా, విండోస్లో అయినా, లైనక్స్లో అయినా, మ్యాక్ ఓఎస్లో అయినా ఎక్కడైనా రన్ అయ్యే విధంగా అయితే మనకి ఈ .class ఫైల్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. అంటే ఈ .class ఫైల్ని మనం ఎవరికైనా షేర్ చేస్తే ఏ ల్యాప్టాప్లో అయినా, ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా ఈ .class ఫైల్ అనేది తీసుకెళ్ళి సేవ్ చేసి మనం రన్ చేసినట్లయితే రన్ అవుతుంది. ఓకేనా. దీనివల్ల మనకి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనేది ఓరా ఫీచర్ అనేది ఎనేబుల్ అయ్యిద్ది అనమాట. రైట్ వన్స్ రన్ ఎనీవేర్. మనం ఒకసారి
కోడ్ రాసి కంపైల్ చేసామంటే అది ఎక్కడైనా ఏ ల్యాప్టాప్లో అయినా ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా రన్ అయ్యిద్ది. ఇది డాట్ క్లాస్ ఫైల్ అనమాట. మనం కంపైల్ చేసిన తర్వాత ఈ డాట్ క్లాస్ ఫైల్ ఇంటర్మీడియటరీ కోడ్ అనమాట అయితే తయారవుతుందంటే ఇది లో లెవెల్ అంటే మిషన్ లెవెల్ కోడ్, అంటే మిషన్కి అర్థం కాదు అండ్ అదేవిధంగా మనకి హ్యూమన్స్కి అర్థం కాదనమాట. హై లెవెల్ లాంగ్వేజ్ కాదు, లో లెవెల్ లాంగ్వేజ్ కాదు, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. మిడిల్లో ఇంటర్మీడియటరీ కోడ్ అనమాట. ఇది ఏ జేవిఎంకైనా ఏ జేవిఎంకైనా అర్థమయ్యే విధంగా అయితే ఉంటుందన్నమాట. ఏ జేవిఎం అయినా రన్ చేస్తుంది, అంటే ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా రన్ చేయొచ్చు మనం ఇది. ఓకేనా. తర్వాత ఇట్లాగ వచ్చిన ఈ డాట్ క్లాస్ ఫైల్ని ఇప్పుడు జేవిఎం అనేది రన్ చేస్తుంది అనమాట. ఓకేనా. అంటే ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా రన్ అవడానికి వీళ్ళు డాట్ క్లాస్ ఫైల్ అని ఇంటర్మీడియట్ కోడ్ అయితే క్రియేట్ అయ్యేటట్లయితే తయారు చేశారనమాట జావాని. ఇప్పుడైతే మనం రన్ చేద్దాం. హలో డాట్ జావా ఇంకా అవసరం లేదనమాట. జావా హలో వరల్డ్ మన క్లాస్ నేమ్ ఇస్తే సరిపోతుంది అనమాట. వాయిడ్ మెయిన్ దేంట్లో అయితే ఉంటుందో ఆ క్లాసే మనం ఇవ్వాలి. ఓకేనా. వాయిడ్ మెయిన్ ఉన్న క్లాస్ నేమ్తోనే మనం సేవ్ చేయాలి. అండ్ అదేవిధంగా ఏంటంటే వాయిడ్ మెయిన్ ఫంక్షన్ మనం దేంట్లో అయితే రాస్తామో ఆ క్లాస్కి మనం పబ్లిక్ ఇవ్వాలి. అంటే ఇక్కడ వాయిడ్ మెయిన్ మనం ఏ క్లాస్ లోపల అయితే రాస్తామో ఆ క్లాస్ నేమ్ తోటి మనం సేవ్ చేయాలన్నమాట ఫైల్ డాట్ జావా అని. తర్వాత ఆ మెయిన్ ఫంక్షన్ ఉన్నదానికే మనం పబ్లిక్ ఇవ్వాలి, రిమైన్ వాటికి ఇవ్వకూడదు. ఇవ్వచ్చు, కాకపోతే మెయిన్ ఫంక్షన్ ఉన్నదానికి ఖచ్చితంగా అయితే పబ్లిక్ ఉండాలి క్లాస్కి, లేదైతే రన్ అవటం కష్టం అనమాట. జీవీఎం డైరెక్ట్గా రన్ చేయలేదు యాక్సెస్ చేసుకొని. ఓకేనా. ఇవి ప్రికాషన్స్ మీరు జాగ్రత్త తీసుకొని జాగ్రత్తలు. ఇక రన్ చేసినట్లయితే హలో వరల్డ్ అని మనకైతే ఇక్కడ అవుట్పుట్ అయితే రన్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ కాంపాక్ట్ సోర్స్ ఫైల్స్కి వచ్చినట్టయితే ఇది న్యూ ఫీచర్ అనమాట. అంతకుముందు నుంచే ఉంది కానీ జావా LTS 25 LTS వర్షన్లో అయితే దీన్ని ఫైనలైజ్ చేశారు, స్టాండర్డైజ్ చేశారనమాట. ఇక్కడ ఫైల్ నేమ్ హలో వరల్డ్ డాట్ జావా తీసుకున్నాం అనుకోండి, డైరెక్ట్గా చూడండి మనం డైరెక్ట్గా అయితే ఇక్కడ మెయిన్ ఫంక్షన్ తీసుకొని వాయిడ్ మెయిన్ క్లాస్ ఇంకా ఏం డిక్లేర్ చేయకుండా డైరెక్ట్ మెయిన్ ఫంక్షన్ వాయిడ్ మెయిన్, అందులో మళ్ళీ పబ్లిక్ స్టాటిక్ ఇవన్నీ ప్రతిసారి రాయకుండా డైరెక్ట్ మనం వాయిడ్ మెయిన్ తీసుకొని ఇందులో స్ట్రింగ్ ఆర్గ్స్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్గా అయితే మనం రన్ చేయొచ్చు. కాకపోతే మీ కోడ్లో మళ్ళీ ఇంకొక వాయిడ్ మెయిన్ సేమ్ ఫంక్షన్ లేకుండా చూసుకోండి. ఒకవేళ ఉన్న లోపల పారామీటర్స్ ఈక్వల్గా ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు వాయిడ్ మెయిన్ ఇచ్చాం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, ఇది డైరెక్ట్గా అయితే రన్ అయిపోద్ది. ఓకేనా. తర్వాత దీని గురించి చూసుకున్నట్లయితే నో క్లాస్ డిక్లరేషన్ నీడెడ్, ఇది న్యూ ఫీచర్ కదా, క్లాస్ అయితే ఏం అవసరం లేదనమాట. ద కంపైలర్ ఆటోమేటికలీ ర్యాప్స్ ఇట్ ఇన్ ఏ క్లాస్ బిహైండ్ ద సీన్స్, అంటే మనం డైరెక్ట్ ఇట్లా రాసి కోడ్ని అయితే రాసి రన్ చేయగానే ఆటోమేటిక్గా మనం ఫైల్ నేమ్ ఏదైతే ఇస్తామో హలో వరల్డ్ డాట్ జావా అనేది, అదే ఆటోమేటిక్గా ఇంటర్నల్గా కంపైలర్ అనేది హలో వరల్డ్ అనే క్లాస్ని క్రియేట్ చేసి అందులో అయితే ఈ కోడ్ని తీసుకెళ్ళి పెట్టేస్తుంది అనమాట. అదే క్లాస్ క్రియేట్ చేసుకొని ఇంటర్నల్గా అందులో ఈ కోడ్ని పెట్టేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి రన్ చేసేస్తుంది, మనకి బర్డెన్ ఎక్కువ లేకుండా. ఓకేనా. అది తర్వాత నో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ నీడెడ్, ఇట్స్ ఎ టాప్ లెవెల్ మెథడ్, సింప్లర్ సింటాక్స్ ఫర్ స్మాల్ ప్రోగ్రామ్స్ డెమోస్ ఆర్ స్క్రిప్ట్స్ అనమాట. అంటే ఇది టాప్ లెవెల్ మెథడ్ అనమాట. పబ్లిక్ క్లాస్ లేకుండా డైరెక్ట్గా పబ్లిక్ స్టాటిక్ లేకుండా డైరెక్ట్గా టాప్ క్లాస్ లెవెల్ మెథడు. ఇదేంటంటే మీకు బిగ్ ప్రాజెక్ట్స్లో బిగ్ ప్రోగ్రామ్స్లో లేకపోతే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో అప్లికేషన్స్లో అయితే ఇది యూస్ చేయరు. ఓన్లీ స్మాల్ ప్రోగ్రామ్స్ డెమో ఎవరికన్నా చెప్పడానికి కానీ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ మనం టెస్ట్ చేసుకోవడానికి అలాంటి వాటికి చెక్ చేసుకోవడానికి అండ్ చిన్న చిన్న స్క్రిప్ట్స్కి మాత్రమే దీన్ని యూస్ చేస్తామన్నమాట. ఇవి అంటే ఇలాగ డైరెక్ట్గా మెయిన్ ఫంక్షన్ తీసుకొని క్లాస్ ఇవ్వకుండా ఇలాగ సింపుల్ చిన్న చిన్న ఫంక్షన్ ప్రోగ్రామ్స్కి యూస్ చేస్తాం. పెద్ద పెద్ద రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్కి అయితే యూస్ చేయమన్నమాట. ఓకేనా. అది తర్వాత ఫైల్ నేమ్ ఫ్లెక్సిబిలిటీ, యూ కెన్ సేవ్ ఇట్ యాజ్ ఎనీ నేమ్, మనం ఏ నేమ్ అయినా తీసుకోవచ్చు, క్లాస్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. అంటే క్లాస్ నేమ్ ఫైల్ నేమ్ మనం ఏదైనా తీసుకోవచ్చు. అది మనం ఏ ఫైల్ నేమ్ ఇచ్చామంటే హలో వరల్డ్ జావా కానీ ఫస్ట్ డాట్ జావా కానీ ఏ ఫైల్ నేమ్ మనం ఏది ఇస్తే దాంతో క్లాస్ క్రియేట్ చేసి రన్ చేస్తుంది అనమాట. దాని కంపైలర్ క్రియేట్స్ ఏ హిడెన్ క్లాస్ ఫర్ యూ, మనం ఫైల్ నేమ్ ఏది ఇచ్చామంటే ఆ ఫైల్ నేమ్తో హిడెన్ క్లాస్ ఒకటి ఇంటర్నల్గా క్రియేట్ చేసి రన్ చేస్తుంది. ఓకేనా. తర్వాత మనం ఎలా రన్ చేయాలి ఏంటి అనేది చూద్దాం అనమాట. ఇక్కడ
చూడండి జావా హలో వరల్డ్ డాట్ జావా, ఇక్కడ జావా సి అని ఇవ్వలేదు, తర్వాత హలో వరల్డ్ డాట్ జావా అని ఇచ్చానమాట. ఇక్కడే కంపైల్ ఇక్కడే జరిగిపోతుంది, తర్వాత ఇక్కడే రన్ కూడా అయిపోతుంది అనమాట. వన్ స్టెప్లో జావా అని ఇచ్చి హలో వరల్డ్ డాట్ జావా డైరెక్ట్గా జేవీఎంకి మనం చెప్పేస్తున్నాం అనమాట. హలో వరల్డ్ జావాని డాట్ జావా ఫైల్ని రన్ చేయమని, అదే ఇంటర్నల్గా కంపైల్ చేసుకొని రన్ చేస్తుంది. ఇది కూడా ఒక లేటెస్ట్ ఫీచర్ అనమాట. మనం సపరేట్గా కంపైల్ చేసి మళ్ళీ రన్ చేయని అవసరం లేదు. డైరెక్ట్గా జావా హలో వరల్డ్ డాట్ జావా అని ఫైల్ నేమ్ ఇచ్చేసామంటే అదే కంపైల్ చేసి రన్ చేసేసుకుంటుంది. మనకి అవుట్పుట్ అయితే హలో వరల్డ్ డాట్ జావా అని వచ్చేస్తుంది అనమాట. దీనికి కూడా ప్రాక్టికల్ చూపిస్తాను. ఇందులో బాయిలర్ ప్లేట్ కోడ్ లెస్ అంటే బాయిలర్ ప్లేట్ కోడ్ అంటే ఏంటంటే మనం ప్రతి ప్రోగ్రామ్కి కామన్గా రాసే కోడ్ని బాయిలర్ ప్లేట్ కోడ్ అంటాం. ఇందులో మనకి క్లాస్ నేమ్ ప్రతి ప్రోగ్రామ్కి తీసుకోవాల్సిన అవసరం లేదు, తర్వాత పబ్లిక్ స్టాటిక్ ప్రతి దాంట్లో తీసుకుంటాం కాబట్టి ఆ బాయిలర్ ప్లేట్ కోడ్ని అయితే తగ్గిస్తుంది కాంపాక్ట్ సోర్స్ ఫైల్ అనేది. తర్వాత రీడబిలిటీ, క్లీన్ అండ్ బిగినర్ ఫ్రెండ్లీ, చూడడానికి క్లీన్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. తర్వాత యూసేజ్ మోస్ట్లీ ఫర్ డెమోస్ ఆర్ క్విక్ స్క్రిప్ట్స్ అనమాట. మనకి క్విక్గా చూసుకోవడానికి, చెక్ చేసుకోవడానికి, ఎవరికైనా డెమో చూపించడానికి కానీ ఇలాంటి వాటికి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారనమాట. కానీ బిగ్ ప్రాజెక్ట్స్లో అయితే యూజ్ చేయరు రియల్ వరల్డ్లో, ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత అవైలబిలిటీ జావా 21 వర్షన్ దగ్గర నుంచి వచ్చింది. జావా 25 లాంగ్ టర్మ్ సపోర్ట్ జావా 25లో ఎల్టీఎస్ వర్షన్లో దీన్ని స్టాండర్డైజ్ చేశారు, అంటే ఫైనలైజ్ చేశారు అనమాట. ఓకేనా, ఇది ఇప్పుడైతే ఈ కాంపాక్ట్ సోర్స్ ఫైల్స్ రన్నింగ్ ఎలా ఉంటుంది ఏంటి చూద్దాం. దీన్నైతే నేనైతే సేవ్ చేస్తున్నాను. కాంపాక్ట్ డాట్ జావా అనే నేమ్తో అయితే నేను సేవ్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఉందంటుంది, నేను మళ్ళీ దాన్ని రిప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. రిప్లేస్ చేసి దీన్ని అయితే సేవ్ చేశాను. ఇప్పుడైతే రన్ చేద్దాం. ఒకే స్టెప్లో అయితే కంపైల్ అండ్ రన్ చేద్దాం. జావా కాంపాక్ట్ డాట్ జావా మన ఫైల్ నేమ్ అనమాట. చూసారా, డైరెక్ట్గా జావా కాంపాక్ట్ డాట్ జావా అని ఫైల్ ఇవ్వగానే అది ఆటోమేటిక్గా రన్ అయిపోయింది. హలో వరల్డ్ అనేది మనకి ప్రింట్ అయిపోయింది. ఇదనమాట మనం ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ చేయటం. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే, మీకు ఒకేసారి ఎక్లిప్స్లో కూడా మనమైతే ఒకసారి ఎలా రన్ చేయాలి ఏంటి అనేది చూద్దాం అనమాట. మనం ఫర్దర్గా ఎక్కువ కొన్ని ప్రోగ్రామ్స్ దాంట్లో చేస్తూ ఉంటాం. అది కూడా మీకు ఎక్లిప్స్లో కూడా ఎలా సెటప్ చేయాలి, ప్రాజెక్ట్ ఏంటి అనేది అయితే మనం చూద్దాం. ఎక్లిప్స్ అయితే నేను లేటెస్ట్ వర్షన్ అయితే ఇన్స్టాల్ చేశాను. ఎక్లిప్స్ ఐడి ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలని కూడా ఒక వీడియో అయితే నేను చేస్తున్నాను, సపరేట్ వీడియో. ఎవరైనా చూడకపోయింటే, తెలియకపోయింటే ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అనేది ఆ వీడియో చూడండి ఒకసారి. దాంట్లో ప్రాజెక్ట్ సెటప్ కూడా మొత్తం ఉంది. అంటే ఒక ప్రాజెక్ట్ ఎలా తీసుకోవాలి, ఒక కొత్త క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి, ప్రోగ్రామ్ ఎలా తీసుకోవాలి, ఎలా రన్ చేయాలి అన్నీ అయితే అందులో డీటెయిల్గా చెప్పాను. ఇక్కడ చూడండి, మీరు ఈ ఐడి ఓపెన్ చేయగానే ఏదన్నా అప్డేట్స్ ఏమన్నా వచ్చుంటే మీకు ఐడిలో ఎక్లిప్స్లో కానీ మీకు ఇలాగైతే చూపిస్తుంది అనమాట. ఇన్స్టాల్ ఇన్ దిస్ ఐడి, డౌన్లోడ్, ఆస్క్ మీ లేటర్, నో థ్యాంక్స్ అని చెప్పేసరికి మీకు ఏదైనా అప్డేట్ ఇలాగ వచ్చినప్పుడైతే ఇన్స్టాల్ ఇన్ దిస్ ఐడి అని ఇస్తే అది డైరెక్ట్గా మన ఐడిలో అప్డేట్ని అయితే ఇన్స్టాల్ చేసిద్ది అనమాట. ఇదిగోండి 2025-12 అంటే వీళ్ళు ఐడి కొత్త ఎక్స్పెరిమెంట్లు ఏమైనా ఉన్నా కానీ ఎక్లిప్స్ వాళ్ళు మనకి ముందే ఇస్తారనమాట. కొత్త ఫీచర్స్ ఏమన్నా వచ్చినా, ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఏమన్నా వచ్చినా, బేటా వర్షన్లు ఏమన్నా వచ్చినా మనకు ముందే చూపిస్తారు. వీటిని మనం డైరెక్ట్గా ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. ఓపెన్ చేయగానే కింద మనం డైరెక్ట్గా వాటిని ఇన్స్టాల్ ఇన్ దిస్ ఐడి అని చెప్పి ఇన్స్టాల్ చేసి మన న్యూ ఫీచర్స్ని అయితే యూస్ చేసుకోవచ్చు. లేకపోతే డౌన్లోడ్ చేసి ఆ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. మీకు కావాలంటే ఇన్స్టాల్ ఇన్ దిస్ ఐడి అని చెప్పేసి డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. అది తర్వాత కొంచెం రీస్టార్ట్ అని అడిగితే ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయ్యి మళ్ళీ ఓపెన్ అవుతుంది అనమాట. సరే, మీకు ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసి అయితే నేను చూపిస్తాను. ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫైల్లోకి వెళ్ళి జావా ప్రాజెక్ట్ అయితే క్లిక్ చేద్దాం. అంటే మీకు ఫస్ట్ నుంచి ఎలా ప్రాజెక్ట్ ఒకసారి రన్ చేయాలి, ఎలా ఫస్ట్ కోడ్ తీసుకోవాలి ఏంటనేది చూపిస్తున్నాను అనమాట.
మళ్ళీ మీరు వేరే వీడియోలోకి వెళ్ళి అంత ప్రాసెస్ మీరు చూడకుండా మీకు ఇక్కడే కంప్లీట్గా అయితే చూపిస్తాను. ఓకేనా. ఫస్ట్ న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఇలా అడుగుతుంది. ఒక చిన్న ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలన్నా మనం ఖచ్చితంగా ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సిందే ఎక్లిప్స్ ఐడిఈలో, అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ అనమాట. జావాని ఇది ఎక్లిప్స్లో ఇంటిగ్రేట్ చేసి మనకైతే ఇస్తుంది ఈ టూలు. ప్రాజెక్ట్ నేమ్ మీరు ఏవైనా ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ప్రాజెక్ట్ అనుకోండి, అమెజాన్ అని ఇవ్వచ్చు. కాకపోతే మనం నేర్చుకుంటున్నాం కాబట్టి లెర్నింగ్ కానీ ఏదైనా ఇవ్వచ్చు అనమాట. డిఫాల్ట్ లొకేషన్ మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఏ లొకేషన్ మనం ఇస్తామో ఆ లొకేషన్లో చేసుకోవచ్చు, లేదా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి వర్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో మీరు జావా 21 కానీ 25 కానీ ఏ వర్షన్ అయినా పెట్టుకోవచ్చు. నేను లేటెస్ట్ వర్షన్ పెట్టాను, 25 వర్షన్ తీసుకున్నాను అనమాట. ఓకేనా. ఇంకా అంతే. తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయటమే. నెక్స్ట్ క్లిక్ చేసి ఫినిష్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొత్త ప్రాజెక్ట్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది. ఇవన్నీ నా ఓల్డ్ ప్రాజెక్ట్స్ అనమాట. ఇది మీకోసం ఎలా చేయాలి అంటే చూపించడం కోసం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. ఇందులో అమెజాన్లోకి వెళ్ళి సోర్స్ ఎస్ఆర్సిలోకి వెళ్ళి మీరు క్లాస్ తీసుకొని రన్ చేయాలంటే ఈ క్లాస్ని అయితే ఇది వేరే ప్రాజెక్ట్లో అది తీసేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి న్యూలో మన న్యూలో క్లాస్ అయితే తీసుకుంటాం అనమాట. ఇక్కడ మీరు క్లాస్ తీసుకొని డైరెక్ట్గా ఇస్తే అది డిఫాల్ట్ ప్యాకేజ్ ఏదైనా తీసుకుంటుంది. అంటే ప్యాకేజ్ అయితే కంపల్సరీగా ఏదో ప్యాకేజ్ ఉండాలన్నమాట. అందుకని ప్యాకేజ్ అది డిఫాల్ట్గా తీసుకుంటుంది. మీరు ఒకవేళ ప్యాకేజ్ నేమ్ ఇవ్వకపోతే మనం ముందే ఇద్దాం అనమాట ప్యాకేజ్ నేమ్ అనేది. ప్రొడక్ట్ ఈ ప్యాకేజ్ నేమ్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది కూడా నేను మీకు జావా నేమింగ్ కన్వెన్షన్స్లో అయితే చెప్పాను అనమాట. అంటే ఎలా పడితే అట్లా క్యాపిటల్స్లో కానీ అలా ఇస్తే అది రియల్ వరల్డ్ స్టాండర్డ్ కాదనమాట. ప్రాజెక్ట్ డెవలప్మెంట్ స్టాండర్డ్స్ కాదు. చాలా తర్వాత మీరు ఆఫీస్కి వెళ్ళినా కానీ ఏదైనా కంపెనీలో జాయిన్ అయినా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ జావా నేమింగ్ కన్వెన్షన్స్ అంటే క్లాస్కి ఎలా ఇవ్వాలి నేమింగ్, ప్యాకేజ్కి ఎలా ఇవ్వాలి దాన్ని చూసుకొని అయితే మీరు ఇవ్వాలి. ఓకేనా. దాన్ని కూడా నేను జావా నేమింగ్ కన్వెన్షన్స్ అని వీడియో చేస్తున్నాను, అది కూడా ఒకసారి చూడండి, మీకు యూజ్ అయ్యింది ఖచ్చితంగా, అది ఇంపార్టెంట్. ఓకేనా. ప్రొడక్ట్స్ అనే ప్యాకేజ్ అయితే నేను తీసుకున్నాను. ఇందులో క్లాస్ మనం ఏం తీసుకుంటామంటే క్లాస్ నేమ్ వచ్చేసరికి మొబైల్స్ అని తీసుకుందాం. ఇందులో ప్యాకేజ్ ఏంటంటే మనం ప్యాకేజ్ వచ్చేసరికి మొబైల్స్ అని తీసుకుందాం. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి శాంసంగ్ మోడల్స్ ఏమి ఇచ్చినా కానీ శాంసంగ్ అయితే ఒక మొబైల్ అయితే తీసుకుందాం. ఇక్కడ కింద డౌన్లోకి వచ్చిన తర్వాత మనం ఇక్కడ మీకైతే కొన్ని చెక్ బాక్సెస్ అయితే కనపడతా ఉంటాయి. ఇక్కడ నేను పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనే మెయిన్ ఫంక్షన్ కావాలి, అది క్లిక్ చేసుకుంటున్నాను. చూసారా, నేమింగ్ కన్వెన్షన్స్ కరెక్ట్గా ఇవ్వకపోతే అలా ప్రాబ్లం అనమాట. ఇది పాస్కల్ కేసు వచ్చేసరికి క్లాస్కి వచ్చేసరికి పాస్కల్ కేసు నేమింగ్ కన్వెన్షన్ ఇవ్వాలి, అప్పుడు మాత్రమే అది తీసుకుంటుంది, ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు మనం క్లాస్ని అయితే క్లాస్ అయితే వచ్చేసింది శాంసంగ్ C24. ఇక్కడ ఆటోమేటిక్గా కొన్ని కామెంట్స్ అయితే జనరేట్ అవుతాయి, మీరు దాన్ని తీసేయచ్చు, ఉంచచ్చు, ఏం కాదు, తీసేయండి, క్లారిటీగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు system.out.println అని క్లిక్ చేయడానికి షార్ట్ కట్ అయితే చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ sysout అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ sysout అనేవి వస్తాయి. దీన్ని మనం ఎంటర్ చేసేస్తే sysout ఇస్తే మనకి ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. లేదు ఇవ్వకపోతే మీరు ఒకసారి ఆప్షన్స్ కోసం మీరు SY ఇచ్చేదా కంట్రోల్ స్పేస్ ఇచ్చారంటే కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్ క్లిక్ చేసినట్టయితే మీకు అన్నీ ఇక్కడ నా ఆప్షన్స్ అన్నీ మీకు అన్నీ చూపిస్తుంది అనమాట. మీరు ఏవే వస్తాయి ఏంటి అని చూసుకొని ఫంక్షన్స్ అయితే తీసుకోవచ్చు. ఓకే, లేదు అంటే అదే రికమెండ్ చేస్తుంది. ఇందులో మనం శాంసంగ్ C24 అని అయితే మనం ప్రింట్ చేద్దాం. ఇక్కడ మీరు రన్ చేయడానికి ఇక్కడ
ఈ సింబల్ ప్లే సింబల్ లాగా ఉంటుంది గ్రీన్ కలర్లో. ఇక్కడైతే మీరు ఇక్కడి నుంచైనా రన్ చేయొచ్చు. లేదు అంటే మీరు ఇదిగోండి ఇక్కడ రన్ అని అయితే ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇక్కడ రన్ అయితే ఉంటుంది. ఆ రన్లోకి వెళ్ళైనా మీరు రన్ యాస్ క్లిక్ చేసి జావా అప్లికేషన్ అనేది రన్ చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ మీకైతే అవుట్పుట్ అయితే చూపిస్తుంది అనమాట. శాంసంగ్ C24 మీకు అవుట్పుట్ అయితే కనిపించింది కదా. ఇది రన్ చేసే ప్రాసెస్ అనమాట. మనం ఫ్యూచర్లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కూడా అన్నీ మనం ఎక్లిప్స్లో అయితే చేస్తాం. అందుకని మీకు ఎక్లిప్స్ ఇంట్రడక్షన్ కూడా చూపించాను. ఓకేనా. ఇంకా కంప్లీట్గా నీట్గా క్లారిటీగా అయితే తెలియాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి అని మీకు చూడాలనుకుంటే నేను ఎక్లిప్స్ ఇన్స్టాలేషన్ వీడియో కూడా చేస్తున్నాను, అది కూడా చూడండి. మీకు అంతేకాకుండా జావా 25 వర్షన్ అని 2025 అప్డేటెడ్ వర్షన్ అయితే మొత్తం అయితే నేను కోర్స్ చేసే జావా కంప్లీట్ కోర్స్ అయితే చేస్తూ ఉన్నాను. ప్రీవియస్ అన్ని ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వీడియోస్ అన్నీ చూడండి మీరు. అన్నీ చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఓకేనా. ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా కంప్లీట్గా అయితే చూడండి. ఇలా ఒక వీడియో చూసి వదిలేయద్దు. కంప్లీట్ నాలెడ్జ్ మీరు కంప్లీట్గా నాలెడ్జ్ గెయిన్ చేయాలి, కంప్లీట్గా జావా నేర్చుకోవాలి, ఏదైనా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ నుంచి అయితే ప్లేలిస్ట్ మొత్తం చూడండి. జావా 2025 అని ఉంటుంది. న్యూ లేటెస్ట్ కోర్స్ అనమాట. మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి లేదా కోర్స్కైనా వెళ్ళి ఛానల్ అయితే చెక్ చేసి జావా చూడండి కంప్లీట్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంకా టెక్ వీడియోస్ కానీ ట్యుటోరియల్స్ కానీ అన్నీ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా జావా నేర్చుకుంటున్నా వాళ్ళకైతే మన ఛానల్ అయితే షేర్ చేయండి, వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.